భూమి సమస్య గురించి రేవంత్ రెడ్డి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారి వచ్చి మొన్ననే అప్లికేషన్ ప్రజావాణిలో ఇచ్చినాం సార్. ఇచ్చిపోతే దానికి ఇంతవరకు ఏవో దగ్గర కలెక్టరేట్కి పంపించమన్నారు. కలెక్టరేట్కి పంపిన ఏముందో అది పంపించినని చెప్పింది సార్. అదే వచ్చింది అండి, మెసేజ్ కూడా వచ్చింది. వాళ్ళు ఆఫీస్ లెవెల్ల చేస్తున్నారు రిపోర్ట్లు. ఆయన ఒక ముఖ్యమంత్రి కూడా ఖరారు చేయడంటే ఎమ్మెల్యే ఇంకా మేము ఏముండాలి? సామాన్య కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తగా మేము ఒక స్వాతంత్ర సమరయోధ కుమారుని 15 ఆగస్టుకు 26 జనవరికి ప్లాగెస్ట్ చేసిన, ఇందిరాగాంధీ జయంతి చేసిన, గాంధీ జయంతి చేసిన, నెహ్రూ జయంతి కూడా చేస్తున్నా. ఇన్ని చేసినా కానీ నా పైన దౌర్జన్యం చేసి ఎస్ఐతో కొట్టిపించడం జరిగింది సార్. నా సెల్ ఫోన్ గుంజుకున్న స్టేషన్లో బట్టలు ఇప్పించి కొట్టిండు నన్ను. అంత దారుణంగా చేసిండు నన్ను. అంటే నేనేం చేయాలా? ఆయనకి ఏం అధికారం ఉంది సార్? కోర్టు ఆర్డర్లు నాకుండా అన్నీ మేము కొన్నాం. భీమచంద్ర రావు దగ్గర టెనెంట్ పొజిషన్ కూడా ఉన్నాం. ఆయన కూడా నా మీద దౌర్జన్యం చేసి స్టేషన్లో కొట్టిపించిండు. స్టేషన్లో కొట్టిపించి ఇంకా మళ్ళీ మా మీద కేసు చేసిండు. నేను హైకోర్టుకి వెళ్ళి సివిల్ లిటిగేషన్ ఆర్డర్ చేస్తే కూడా బేఖాతారు చేసినాడు. ఎస్పీ నుంచి డిఎస్పీకి ఇస్తే కూడా అక్కడ మురళీ గౌడ్ ఎస్ఐ బట్టలు ఇప్పించి కొట్టడం జరిగింది. అంతే. ఇంత దారుణంగా చేస్తున్నావు ఏం సార్ అంటే నీవెవడు ఎందుకు పోయినావు ఆ పొలం దగ్గరికి అంటున్నాడు, కొడుతున్నాడు. వేసిన చేరిని కోర్టు ఆర్డర్ ప్రకారం మేము కోర్టులో పోయి పంట వేసిన చేరిని చెడిపించిండు. అంటే ఇంత దౌర్జన్యం సర్పంచ్ కానిచ్చి జడ్పీసీ ఎమ్మెల్యే అయితే కూడా అదే దారుణం చేస్తున్నాడు. ఇప్పుడు వాకటి సిరారి ఎమ్మెల్యే మక్తల్ బీసీ ముద్రాజ్, మేమేమో రజకులం చాకలోలం. అయితే మా పైన రౌడిజమే దౌర్జన్యం, భూమి కోసమే రౌడిజం చేస్తున్నాడు. మొత్తం దౌర్జన్యం ఏడపోతే ఇట్లా రోడ్డు మీద పోతుంటే బండితోనే గుద్దుకుంటూ పోతున్నాడు. తానే ఇష్యూ 16కి వెళ్ళి ఇష్యూ 14 తీసుకున్నాడు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. కోర్టులో నడుస్తుందని చెప్పి ఇంటి దగ్గర పోయి చెప్పి వచ్చినాం. ఆంజనేయుని మా దగ్గర ఆంజనేయుని గుడి ఉంది. ఆంజనేయుని ఫోటో పెట్టుకున్నాడు నెత్తి మీద పెట్టుకొని లేదు అన్నాడు. నన్ను 80 లక్షలు ఇచ్చిన అంటున్నాడు. 80 లక్షలు ఎవరు భూమి అని ఇచ్చినావు అని అడిగినాం. అదే మా భూమిలో నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే నేను ఎట్లా రావాలో అట్లా వస్తా, నాకు అందరు ఉన్నారు అండదండలు, నేను రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యేని అని బెదిరించడం జరుగుతుంది. అంటే ఇంత దారుణంగా చేస్తుంటే మళ్ళీ ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త, స్వాతంత్ర సమరయోధుని కుమారుల మీద కూడా రౌడిజం చేస్తే ఇంకా ఎక్కడ న్యాయం జరగాలంటే రేవంత్ రెడ్డి సార్తో జరుగుతా అని చెప్పి మేము వచ్చినాం సార్. ఆయన పాదాల వందనాలు చేస్తున్నాం సార్. న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మక్తల్ వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే సార్ గారు మా పొలాన్ని కబ్జా చేసి దాదాపు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి 15-20 సంవత్సరాలు అవుతుంది. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ పైన పగతో కానీ ఎలాంటి విషయాలతో వస్తున్నాడో తెలియడం లేదు. కానీ మా కుటుంబాన్ని కానీ దీన స్థితికి తీసుకురావడం జరిగింది. మా పొలాన్ని అక్రమంగా కబ్జా చేసుకొని పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎంఆర్ఓని కలిసి పొజిషన్లోకి వెళ్ళి మమ్మల్ని పంపించడం జరిగింది. అందులో మా బాబాయ్ అనే ఒక వ్యక్తిని కూడా చంపించడం జరిగింది. మా తాతగారిని దీన స్థితిగా కొట్టించడం జరిగింది. చనిపోయే స్థితికి రావడం జరిగింది. కొంచెం ఇంకా ఇదేంటే చనిపోయే ఆయన, అలాంటి ఆయన బతికిండి. ఈరోజు నెత్తి పైన 36 కుట్లు ఉంటాయి, దాదాపు 26-36 కుట్లు గుండు చేసే స్పష్టంగా కనబడతాయి. ఇంత స్థితికి ఎమ్మెల్యే సార్ గారు రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన మంచిగా గౌరవ పదవిలో ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు ఎమ్మెల్యే సార్ గారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే పదవితో మమ్మల్ని ఇంత చేస్తున్నాడు మా పైన. రేపు మంత్రి పదవి కానీ ఇస్తే మమ్మల్ని మాత్రం ముక్తల్లా బతకనియాడు సార్. ఒక కాంగ్రెస్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీని అనామతంగా చంపేశాడు. వాళ్ళ ఆనవాళ్ళు దొరకకుండా చంపేశాడు సార్. దీనిపైన మంత్రి పదవి కానీ ఇలాంటివి ఇచ్చిన దానికి మాకు ఏదైనా జరిగినా కూడా మాకు దానికి కారణం వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే సార్ గారే మక్తాల్. ఇప్పుడు ఆయన చేసుకొని ధరని బ్లాక్ చేసినా కూడా ఎంఆర్ఓలు సపోర్ట్ ఇచ్చి రీఓపెన్ చేసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఖాళీ 16 గుంటలు ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్డీఓ సార్ గారు ఏం బెదిరించడం, ఆర్డీఓ ఆఫీస్లో
ఒక బెంచ్ క్లర్ అని బాలరాజ్ సార్ అని ఉంటాడు. ఆ సార్ బీసీ ముదిరాజ్ బిడ్డ కులం పిచ్చి. ఆ సార్ మా ఎమ్మెల్యే ఇరకబడకూడదని ఆర్డీఓ సార్ దగ్గర మాకు ఆర్డర్ కూడా ఇప్పినట్టు చేస్తున్నాడు ఎమ్మెల్యే సార్ గారు, మాకు వాకిటి శ్రీహరి సార్ గారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేస్తున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సార్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఏ కలెక్టరేట్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడ మాకు న్యాయం జరగడం లేదు. పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ వాళ్ళకు మేము చేనులోకి మా చేను అని మేము దున్నుతుంటే పోలీస్ వాళ్ళని పంపించి మా చేను అని క్రిమినల్ కేసు పెట్టించడం కూడా జరిగింది. దాదాపు క్రిమినల్ కేసు పెట్టి 10 సంవత్సరాలు తిప్పి ఎలక్షన్స్ ముందు క్రిమినల్ కేసులో ఉంటే మళ్ళీ సీట్ ఇయ్యారు అని తెలిసి విత్డ్రా చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 24లో రీఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ధర్నాలు చేస్తున్నాడు సార్. ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎలాంటి చర్య తీసుకుంటాడో తెలియక కఠినంగా తీసుకుంటాలని మేము కోరుకుంటున్నాం. 100% మాకు న్యాయం చేస్తాడని మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. మాకు ఏ అధికారులు సహకరించడం లేదు. ఇంకా మాకు దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారే. సార్ కానీ ఇక్కడ న్యాయం జరగకుంటే ప్రజాభవన్ ముందల కానీ అసెంబ్లీ ముందు కానీ ఆత్మహత్య చేసుకోవడం ఇది మాత్రం ఖచ్చితంగా మా ఫ్యామిలీ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ మొత్తం రావడం జరుగుతుంది. ఎందుకంటే మా తాత ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ముఖ్యమైన పదవిలో ఉండి కూడా మా ఒక ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబాన్ని ఇంత దీనస్థితికి తీసుకొస్తున్నాడంటే ఆ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి సారే చర్చించుకోవాలి.